బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామ పంచాయతీలోని గమల్లపాలెంలో పునర్నిర్మాణం చేసిన దర్గాలో పీర్ల సావిడి మొదటి రోజున దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యేగా నేను అధిక మెజారిటీతో గెలవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అనంతరం గ్రామస్తులందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బచ్చాబాయ్, హరికృష్ణ, బండ్ల కొండయ్య, నెల్లూరు ప్రభాకర్ రెడ్డి, ఉడా పెంచలయ్య, గ్రామ మైనార్టీ యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్ తర్వాత ఎంతో అమోఘ విజయాన్ని కట్టబెట్టిన ప్రజల మధ్యలోకి ప్రతి గ్రామానికి రావాలని నిర్ణయించుకున్నాను. కానీ విజయయాత్ర అని చెప్పి ప్రతి ఒక్కరూ అడగడం జరిగింది. అది కాకుండా వీళ్ళకి ఇలాగే ఏదో ఒక అకేషన్ ఉంటే వాళ్ళు చేసుకుంటుంటే తిరిగి మళ్ళీ వాళ్ళ చేత డబ్బులు ఖర్చు పెట్టి విజయయాత్రలు చేయించుకోవాల్సిన ఇష్టం నాకు లేదు. అందుకని వాళ్ళు చేసుకునే కార్యక్రమాల్లో పాలు పంచుకుంటానని ముందుగానే చెప్పడం జరిగింది. మీరు ఇలాంటి ఏమైనా చేసుకుంటుంటే నేను వచ్చి మీతో కలిసి పాలు పంచుకుంటానని చెప్పి. సో ఈరోజు ఇక్కడ పెనుబల్లిలో పీర్ల సావిడి మొదట మొహరం పండుగ స్టార్టింగ్ రోజు ఈరోజు కాబట్టి ముస్లిం సోదర సోదరీమణులు కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండగకి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడికి వచ్చి నన్ను ఎమ్మెల్యేగా చేసిన అమోఘ మెజారిటీని ఇచ్చిన అందులో ఈ ఊరు కూడా పెనుబల్లి కూడా ఒక భాగం. నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఈ ఊర్లో అత్యంత మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపించడం జరిగింది. దానికి పెనుబల్లి గ్రామ ప్రజలకందరికీ నేను శిరస్సు వెంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా పెనుబల్లిలో ఎటువంటి సమస్యలున్నా తీరుస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. లోకల్ నాయకులతో మాట్లాడి వాళ్ళకి ఏమేం సమస్యలు ఉన్నాయో ముందు తీసుకుంటున్నాము. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరూ చూస్తూనే ఉన్నారు. మొదట సంక్షేమము, తర్వాత అభివృద్ధికి కూడా బాటలు వేసుకుంటూ మనము ముందుకు నడుస్తున్నాము. ఇది ఒక్క నెల రోజులే అయింది మనం అధికారంలోకి వచ్చి. అన్నీ చక్కబెట్టుకొని ప్రతి గ్రామానికి ఏమైతే మనము మాటలు ఇచ్చున్నామో, ఏమేమి మనం పనులు చేస్తామని చెప్పామో, అభివృద్ధి కానీ అదేవిధంగా సంక్షేమం కోసం ఎవరైనా ఇప్పుడే చెప్పడం జరిగింది. పెన్షన్ మొదలుపెట్టింది కాబట్టి కొత్త పెన్షన్లు కానీ ఇవన్నీ యాప్లు మొదలైన తర్వాత ప్రజలందరూ సచివాలయం అక్కడికి వెళ్ళి సిబ్బంది ద్వారా మిమ్మల్ని మీ పేర్లు అప్లోడ్ చేసుకోవాలని. ఎందుకంటే గతంలో చాలామందికి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామందికి పెన్షన్లు తీసేయడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ తిరిగి యాప్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో అప్లోడ్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతావి కూడా ముందుకి మనం చేసుకుంటూ పోతామని చెప్పి గ్రామస్తులకు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో కులాలకి మతాలకి అతీతంగా జరుపుకునే ఈ మొహరం పండుగ సందర్భంగా ఈరోజే మొదటి రోజు అని చెప్పారు. దీంట్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ లోకల్ నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు, అదేవిధంగా వీళ్ళందరితో కలిపి నా గెలుపు కోసం పాటుపడిన సిపిఐ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.